హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఒక టమోటో ఆనియన్ ఉంటే చాలండి, అక్కడికి మనకి పండగ అనమాట. టమోటో ఆనియన్ వేసి మంచిగా కర్రీ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఇంకా ఇడ్లీ దోశకు కూడా టిఫిన్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టమోటా బాత్ అలాగే టమోటా కర్రీ ఎలా అన్నా అనుకోవచ్చు అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసి అసలు వాటర్ కూడా వేయకుండా చేసుకున్నామంటే 1 వీక్ వరకు కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూసేసి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే నేను 1/2 kg వరకు టమోటాస్ తీసుకున్నానండి. అలాగే ఇవి చిన్న ఆనియన్స్ అండి. వీటిని ఒక 6-7 ఆనియన్స్ అయితే తీసుకొని పొట్టొల్చి ఇలా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను చూడండి. టమాటోస్ కూడా నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వెజిటేబుల్ కట్టర్ తీసుకున్నానండి. కట్టర్తో కట్ చేసుకున్నామంటే మనకి టమోటా కర్రీకి చాలా బాగా వస్తాయన్నమాట. చిన్న చిన్నవిగా అన్నీ ఒకటే సైజులో వస్తాయి. మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుందండి, టైం కలిసి వస్తుంది. ఇదిగో చూడండి, అలా మీడియం సైజుకి కట్ చేసుకున్నాక ఇలా ఒక్కొక్క పీస్ పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే కానీ చాలా బాగా కట్ అయిపోతుందండి. తొందరగా కట్ చేసుకోవచ్చు, అన్నీ ఒకటే సైజులో వస్తాయి. ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇలా కట్టర్తో కట్ చేసుకుంటాను. వెజిటేబుల్ కట్టర్ తీసుకొని చాలా బాగా వస్తాయండి, టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా నేను కట్ చేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసామంటే అందులో ఏమైనా విరుక్కునేటివి కూడా బయటకు వచ్చేస్తాయి. ఈజీ అనమాట క్లీన్ చేసుకోవటం కూడా. చూసారా, అన్నీ ఒకటే సైజులో వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత టమోటాస్ తీసుకుందామండి. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి కదా ఒకటే సైజులో. టమోటాస్ కూడా హాఫ్ కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో పెట్టి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చాలా బాగా కట్ అయిపోతుందండి. తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, మనకి వంట కూడా తొందరగా అయిపోతుంది, చూడటానికి కూడా బాగుంటుంది. మీకు పెద్ద సైజు కావాలంటే కానీ ఇంకొక పక్కన పెట్టుకోవాలండి. పెద్ద గడ్డలు కనిపిస్తున్నాయి కదా, అటుపక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి టమోటా కర్రీకి చిన్న సైజు ఉంటేనే బాగుంటుంది కదా, తొందరగా వేగుతుంది. అందుకని నేను చిన్న దాంట్లో పెట్టి కట్ చేస్తున్నాను. చాలా ఈజీ అన్నమాట. ఇదిగో చూడండి, ఇలా కట్ అయిపోతుంది అన్నమాట. అన్నీ ఒకటే సైజులో, చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టేసుకొని కట్ చేసుకుందాం. ఇదిగోండి, 1/2 kg టమోటాసు నీట్గా అన్నీ కట్ అయిపోయినాయి కదండి. తొందరగా అయిపోతుంది వర్క్ అనేది మనకి. చాలా బాగుంటుందండి కర్రీ కూడా ఇది. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఎక్కువగానే వేసుకుందాం ఆయిల్ అనేది, కర్రీ బాగుంటుంది అనమాట టేస్ట్ కోసం. అందులోని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి కాస్త చిట్టపట అన్నాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్ అనేది బాగా వేగాలండి. బాగా వేపుకోవాలి ఆనియన్, అప్పుడే మనకి కర్రీలోకి బాగుంటుంది. చూడండి, వేగుతుంది కదా మంచిగా. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ మనకి. ఇదిగో చూడండి, ఇప్పుడు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఇందులోకి వేసుకుందాం. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మొత్తం కూడా ముక్కలంతా వేసుకుంటున్నాను. బాగా ఒకసారి కలిపేసుకుందాం అంతా కూడా. ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్ళాలంటే ఈజీ రెసిపీ అనమాట ఇది. ఎందులోకైనా కూడా కాంబినేషన్ అనేది సరిపోతుందన్నమాట. అటు రోటీ తీసుకెళ్ళినా, ఇటు బగారా రైస్ తీసుకెళ్ళినా, పెరుగన్నం తీసుకెళ్ళినా, పులిహోర తీసుకెళ్ళినా, ఎందులోకైనా కూడా ఇదొక్కటి చేసుకొని వెళ్ళిపోయామంటే అన్నిట్లోకి పెట్టేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. అస్సలు వాటర్ అనేది వేయకుండా కానీ చేసామంటే కానీ సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ డే వరకు కూడా జర్నీలో ఏం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట.
ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మళ్ళీ మేమైతే జర్నీ చేసేటప్పుడల్లా ఇది చేసుకుంటాను. టమోటా కర్రీ ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నమాట. ఎందుకంటే వాటర్ వేయకుండా చేసుకుంటానండి జర్నీకి మాత్రము. ఇంట్లోకైతే కొద్దిగా వాటర్ వేస్తాను. జర్నీలో వాటర్ లేకుండా వేసామంటే కానీ 2 days వరకు కూడా బాగుంటుంది, పాడైపోదన్నమాట. రోటీస్ చేసుకొని కొద్దిగా పెరుగన్నము, పులిహోర లాంటివి తీసుకొని ఈ కర్రీ తీసుకెళ్ళిపోయామంటే హ్యాపీగా పిల్లలు కూడా బాగా తింటారు. జర్నీలో కూడా ట్రైన్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కూడా బాగా తింటారనమాట. అక్కడక్కడ ఆగుతూ తింటూ వెళ్ళచ్చు. జర్నీ రెసిపీ అనమాట మా ఫ్యామిలీకి అయితే ఇది. చూడండి బాగా మగ్గుతుంది కదా, టమాటోల నుంచి వాటర్ అంతా కూడా జ్యూస్ వచ్చేసింది బయటకి. అన్ని పండు టమాటోస్ కదండి ఇవి, బాగా పండినవి. జ్యూస్ చూసారా బాగా వచ్చింది. ఇప్పుడు తెల్లగడ్డపాయలు వేసుకుంటున్నాను. బాగా దంచి పొట్టు తీసుకొని వేస్తున్నానండి. ఇంట్లో చేసుకోవాలంటే కానీ కొంచెం వాటర్ వేస్తానండి. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో పొళ్ళు వేసుకుందాము. మిర్చి పౌడర్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసానండి. అలాగే 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. తొందరగా అయిపోయే రెసిపీ కూడా అండి, ఈజీ అనమాట. ఎవరు నేర్పారు అనుకుంటున్నారు ఈ రెసిపీని? అమ్మ నేర్పిన రెసిపీ అనమాట, అమ్మ చేతి వంట. టమాటా కర్రీ అమ్మే అలవాటు చేసిందండి జర్నీస్కి అయితే ఇది. ఇప్పుడైతే మేమే చేసుకొని తీసుకెళ్ళిపోతాం అన్నమాట, అమ్మతో పని లేదు. ఫస్ట్లో అయితే అమ్మ నేర్పించింది ఇలా చేసుకోమని చెప్పి. అత్తయ్య అయితే దీంట్లో మళ్ళీ పల్లి పౌడర్లు అన్నీ వేస్తుంది, అలా నాకు ఇష్టం ఉండదు. ఇలాగే బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికిందంటే కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా ఇంట్లోనే పెట్టుకొని తినాలంటే నేను కొంచెం వాటర్ వేస్తాను. బయట తీసుకెళ్ళాలంటే అసలు వాటర్ లేకుండా ఆయిల్తోనే ఉడకబెడతానమాట. ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు, కానీ ఎప్పుడో ఒకసారి పర్లేదండి, మనం డైలీ అయితే తీసుకోం కదా. ఇదిగోండి టమాటా బాగా ఉడికింది, ఆయిల్ కూడా బాగా తేలుతుంది చూసారా. కర్రీ మనకి రెడీ అవుతూ ఉందన్నమాట. ఈజీ రెసిపీ అండి. రూమ్లో ఉన్న చదువుకునే పిల్లలు కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. 20 minutesలో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను ఇందులో. గరం మసాలా పౌడర్ యాడ్ చేయడం వల్ల కొంచెం అలా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది, పర్టికులర్గా తెలుస్తుంది అది మసాలా టేస్ట్. కొద్దిగానే వేసాము కానీ బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 2 minutes అలా పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకుందాము. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. చూసారా బాగా దగ్గర అయిపోయింది. బగారా రైస్ కూడా సూపర్గా ఉంటుందండి, కలుపుకొని తినచ్చు. అన్నిట్లోకి బాగుంటుందన్నమాట, రైస్లోకైనా రోటీలోకైనా. నేనైతే ఎక్కువ టిఫిన్స్ కూడా చేస్తూ ఉంటాను ఇంట్లో అయితే. ఇడ్లీకి కూడా బాగుంటుందన్నమాట, ఇడ్లీకి కూడా ఇది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. నేను తుంచి వేస్తున్నానండి ఇక్కడ. కొత్తిమీర అనేది మనం తుంచి వేయడం వల్ల ఆ కాడలో ఉన్న రసం అంతా కూడా వచ్చేస్తుంది, అదంతా కర్రీలోకి యాడ్ అవుతుంది. కట్ చేయడం వల్ల అవి కాడలు కాడలుగానే ఉంటాయండి, ఆ రసం అలాగే ఉండిపోతుంది అనమాట కొత్తిమీర. అది తుంచి వేయడం వల్ల మనం తిప్పి తుంచుతాం కదండి, రసం అంతా అందులోకి వచ్చి ఆ ఫ్లేవర్ అలాగే తెలుస్తూ ఉంటుందన్నమాట కొత్తిమీర. హెల్త్కి కూడా మంచిది కదండి కొత్తిమీర. ఉత్తదే కూడా తీసుకోవచ్చు, తినేసేయచ్చు అనమాట తీసుకొని. నా టమోటా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకున్నాను. గిన్నెలో కూడా తీసుకుంటున్నాను. వేడి వేడిగా రైస్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను లంచ్కి చేసుకున్నాను ఇది. రైస్ పెట్టేసుకొని కర్రీ వేసుకొని తినేయడమే అనమాట.
ఇందులోకి మీకు కావాలంటే ఎగ్ ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు, అలాగే వడియాలు వేపుకొనన్నా తినచ్చండి. నేనైతే ఉత్తదే ఇలా తినేస్తాను. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. టమోటా కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈజీ కర్రీ అనమాట. రెసిపీ అయితే ఈజీ అండి.